కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లును పెడుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలు 420 హామీలను పక్కన పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారు అభయహస్తం హామీలు 420 గ్యారంటీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 800 రోజులు అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము అభయహస్తం హామీల మీద 420 హామీల మీద సంతకం చేసి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇవాళ 2500 రూపాయలు ఇస్తానటువంటి ఈ యొక్క మహిళలకు గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, విద్యార్థులకు స్కూటీలు, దళితులకు అభయహస్తం, ఇవన్నీ కూడా చట్టబద్ధత తెచ్చినట్టయితే అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఈ యొక్క నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంగా కేటీ రామన్న ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద పెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లుకు తప్పకుండా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చి ఏదో తప్పించుకుంటామనంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అడుగడుగున ప్రశ్నిస్తాం. మీరు అసెంబ్లీలో మీ యొక్క నైజాన్ని, మీ యొక్క ఆలోచనలు తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది.